ఆ సమయంలో నరకం అనుభవించింది. ఆ ఘటనని ఎప్పటికి కూడా నేను మర్చిపోలేను అంటూ సమంత కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ మధ్య కాలంలోనే నిర్మాతగా మారి 'శుభం' అనే సినిమా నిర్మించింది. 9థ్‌కి రిలీజ్ అయింది. మంచి సక్సెస్ అయితే మంచి పాజిటివ్ టాక్ అయితే సినిమాకొచ్చింది. అయితే ఈ సినిమా సక్సెస్ మీట్‌లో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు తను ఇప్పటి వరకు ఏ ఒక్క చోట కూడా మాట్లాడని కొన్ని మాటలు మాత్రం చెప్పడం జరిగింది. సో తర్వాత తన ఫ్యాన్స్ అందరూ కూడా ఆ విషయాల్ని షేర్ చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా ఇక్కడ సమంత చెప్పిన వర్డ్స్ ఏంటి, దేని గురించి అంత బాధపడుతూ చెప్పింది అనే విషయం గురించి మాట్లాడితే, ఇప్పటి వరకు తన కెరీర్‌లో ఏ మాయ చేసావే సినిమా నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క పాత్ర కూడా డిఫరెంట్‌గా చేస్తూ అందరి మనసులో ఒక నంబర్ 1 హీరోయిన్‌గా తను మాత్రం చోటు దక్కించుకుంది. ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోయిన్లు, యంగ్ హీరోయిన్లు వచ్చినప్పటికీ కూడా తను సినిమాలు చేయకపోయినప్పటికీ కూడా తనకున్నటువంటి క్రేజ్ కానీ అదే విధంగా స్టార్ హీరోయిన్ల ముందు వరుసలో ఉండే పేరు మాత్రం ఏ మాత్రం కూడా సమంతకి తగ్గలేదు. సో అదే విధంగా ఇప్పుడు రీసెంట్‌గా మాట్లాడుతూ తను ఏం చెప్పిందంటే, ఆ ఒక ఘటన, ఆ ఒక సమయంలో మాత్రం నాకు చాలా నరకంగా అనుభవించింది. అది ఎప్పుడంటే మా నాన్నగారు చనిపోయినప్పుడు. అయితే ఆయన చనిపోయినప్పుడు నేను ఎయిర్‌పోర్ట్ నుంచి వెళ్తున్నప్పుడు చాలామంది అభిమానులు వచ్చి ఫోటోలు దిగారు. సో అప్పుడు మా నాన్నగారు చనిపోయారనే ఒక బాధ, గుండె పగిలేంత ఏడుపు వస్తున్నప్పటికీ కూడా అభిమానులకు మాత్రం నవ్వుతూనే ఫోటోలు ఇవ్వాలి. అయితే సెలబ్రిటీగా ఉండడం సాధారణమైన విషయం కాదు. అందరూ కూడా అనుకుంటారు వీళ్ళకేంటి, వీళ్ళకి చాలా డబ్బులు వస్తాయి, వీళ్ళు హ్యాపీగా ఉంటారు, మేకప్లు వేసుకుంటారు, ఒక పూటకు ఒక డ్రెస్ మారుస్తూ ఉంటారు, చాలా లగ్జరీగా జీవిస్తూ ఉంటారు, విల్లాస్లో కావచ్చు, ఎక్కడెక్కడో ఫారెన్కి వెళ్తుంటారు, ట్రిప్స్ వెళ్తుంటారు అనుకుంటారు. కానీ సెలబ్రిటీస్ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎమోషన్ ఉంటుంది. సెలబ్రిటీస్ కూడా ఫ్యామిలీ ఉంటుంది. సెలబ్రిటీస్ కూడా ఖచ్చితంగా కొన్ని బాధలు అనేవి ఉంటాయి. సో వాటి గురించి కూడా మీరు ఆలోచించాలి. చాలామంది కూడా వాళ్ళ గురించి అసలు వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది, వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, తను ఏ విధంగా ఫీల్ అవుతుంది, ఏది కూడా పట్టించుకోకుండా ఇష్టం వచ్చిన రీతిలో చాలామంది న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. చాలా గందరగోళంగా న్యూస్లు అనేవి రాస్తూ ఉంటారు. సో ఈ విధంగా కాకుండా మీరు అక్కడ ప్రజెంట్ ఏంటి, ఏం జరుగుతుంది, నిజాలు రాయండి అనే విధంగా కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఎవరికి కూడా రావద్దు. ఒక సెలబ్రిటీగా ఉంటూ ఇప్పుడు ఎవరికైనా ఫ్యాన్స్కి నవ్వుతూ ఫోటో ఇవ్వకపోతే అది కూడా ఒక బాధ. ఫ్యాన్స్ ఫోటో అడిగినప్పుడు తను ఏదో తనకి ఇష్టం లేని ఫోటో ఇచ్చింది, ఆ విధంగా కూడా క్రియేట్ చేసి రాస్తారు. సో మొత్తానికైతే మా నాన్నగారు చనిపోయారు, ఆ గుండె లోపల్లో ఎంత బాధ ఉన్నా కూడా అభిమానులకు మాత్రం నవ్వుతూనే ఫోటోలు ఇవ్వాలి అనే విధంగా తను ఈ యొక్క ఇన్సిడెంట్ ని మాత్రం షేర్ చేసుకోవడం జరిగింది. సో మొత్తానికి ఒక సెలబ్రిటీగా ఉండడం అనేది మామూలు విషయం కాదు. ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా మంది ఫ్యాన్స్ వస్తూ ఉంటారు, ఫోటోలు అడుగుతూ ఉంటారు, సెల్ఫీ అడుగుతూ ఉంటారు. ఇవ్వకపోయినా బాధ, ఇచ్చినా బాధ ఉన్నప్పటికీ కూడా బయటికి మాత్రం నవ్వుతూనే కనిపించాలి. అంటే మొత్తానికి ఒక సెలబ్రిటీ అంటే తెర ముందు కనిపించే ఒక బొమ్మ మాత్రమే. దాని వెనకాల మీరు ఏ విధంగా ఉంటారో మేము కూడా అదే విధంగా ఉంటాం అనే విధంగా తను షేర్ చేసుకున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.